ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్, రూరల్ డీఎస్పీ, టౌన్ డీఎస్పీలపై తమకు గౌరవం ఉందని పేర్కొంటూ మండల స్థాయిలో కొంతమంది సీఐలు, ఎస్ఐలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు అధికారిక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నలపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి, దొడ్ల నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కేవరగిరి శ్రీలత, అనుపు కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో, పంచాయతీ ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ గెలుపు మాదే, వైఎస్ఆర్ సిపిదే గెలుపు అని అన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మాజీ మంత్రి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి మాయ మాటలు చెప్పి రావడం జరిగింది. ఎక్కువగా మద్యం, గంజాయి ఎక్కువైపోయినాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడపిల్లలు కానీ, స్త్రీలు అందరూ ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. ఆడపిల్లలు అయితే చాలా హింసిస్తూ ఉన్నారు ఈ మద్యం సేవించి. దీన్ని అరికట్టాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఇప్పుడు మనకి చెప్పినట్లు మన జగనన్న మనకిచ్చిన ఈ స్థానిక సంస్థ ఎన్నికల గురించి మనం ప్రతి ఒక్కరూ నాయకులు అందరూ కష్టపడి కృషి చేసి మన మండలానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వేపల్లి పరిశీలకులు చలపతిరావు గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయడంగా మోగించడం గ్యారెంటీ. దీనికి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఏకదాటి మీదకి వచ్చి చిన్న పెద్ద అని తేడా చూడకుండా ఎవరు పోటీ చేసినా తనే పోటీ చేసినారని భావించి వాళ్ళకి కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోవూరు మండలాన్ని విషయానికి వస్తే జెడ్పీటీసీ అయితే ఏమి, ఎంపీపీ అయితే ఏమి, ఎంపీటీసీలు అయితే ఏమి, సర్పంచ్లు అయితే ఏమి, వార్డు మెంబర్లు అయితే ఏమి, ప్రతి ఒక్కరూ గెలిపించుకొని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు మండల సీనియర్ నాయకులు మరియు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఎవరు నిలబడినా కూడా వాళ్ళందరికీ వాళ్ళు వంతుగా కృషి చేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంగా లోకల్ ఎలక్షన్లో గెలవడం తథ్యమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. వచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి 8వ తేదీ నుంచి 11వ తేదీ లోపు ఒకరోజు నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టమని చెప్పి ఇచ్చారు. అది బుచ్చిరెడ్డిపాళెంలో పెడతాం. అదేవిధంగా 12వ తేదీ నుంచి 22వ తేదీ లోపు అన్ని మండలాల్లో కూడా మండల హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయి సమావేశాలు పెడతాం. దాదాపు 5,000 పైగా కార్డ్స్ కూడా వచ్చినాయి. ఆ కార్డ్స్ పంపిణీ కూడా ఆ సమావేశాల్లో చేయడం జరుగుతుంది. ముందుగా అన్ని మండల ప్రజా పరిషత్తులు, జడ్పీటీసీలు, సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. తిరుగులేదు. ప్రజలందరూ మా వైపు ఉన్నారు. ఒకవేళ కొంతమంది అధికారులను మీరు దగ్గర పెట్టుకొని దౌర్జన్యాలు ఇవన్నీ చేసినా మేమే వెనకడుగేయం. మేము అంతకన్నా అంత మోటుకునేదాన్ని కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అంత దూరం తెప్పించబాకండి. మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. క్రమశిక్షణతో నిజాయితీగా అందరం కూడా ఎలక్షన్స్ చేసుకుందాం. ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుందాం. ప్రజలు ఆశీర్వదిస్తే మా వాళ్ళు గెలుస్తారు, లేదంటే మీ వైపు ఉంటుంది. అంతే తప్ప బెదిరించి గొడవలు చేసి మేము కైవసం చేసుకోవాలనే ఆలోచన మాత్రం మీ మెదడులో ఉంచి తోసేయండి బయట. అధికారులకు చెప్తున్నా, ఏమి అంత భయపడిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర, ఎమ్మెల్యేల కాళ్ళ దగ్గర, మంత్రుల కాళ్ళ దగ్గర, ఎంపీల కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? నిజాయితీగా ఉండండి. అధికారం అనేది ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. అంతే తప్ప ఆ 5 సంవత్సరాలు ఊడిగం చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఎంత పులివెందుల జడ్పీటీసీ చూసాం, ఎంత దౌర్జన్యం చేశారు. కనీసం ఓటేసేదానికి కూడా బానివ్వలేదు ప్రజలను అక్కడ పులివెందుల్లో. టీవీలో చూసాం. దొంగ ఓట్లు వేయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి దొంగ ఓట్లు వేయించారు.
అదే రిపీట్ చేస్తాం, అదే విధంగా కైవసం చేసుకుంటాము అని అంటే ఇక్కడ ఎవరు గాజులు దొడుక్కొని లేరు. మేమేందో కూడా చూపిస్తాం. మీకన్నా పవర్ఫుల్ లీడర్స్ మా పార్టీలో ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము ఎదుర్కొనే సత్తా మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో మేము పనిచేస్తూ ఉన్నాం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నిజాయితీగా ఎలక్షన్స్ జరిపించండి. ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజాబలం మా వైపు ఉంది. ఒకవేళ ధనబలం మీ వైపు ఉండొచ్చేమో కానీ ప్రజలు మాత్రం తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. బ్యాలెట్ పేపర్తో తీర్పు. అదే మాట నేను కూడా చెప్తా ఉన్నా. ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పొరపాట్లు చేస్తే సప్త సముద్రాల అవతల దాక్కున్నా తీసుకొచ్చి నెల్లూరు ట్రంక్ రోడ్లో నిలబెడతానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. జాగ్రత్తగా ఉండండి. అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం. పులివెందల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది. అక్కడ డిఎస్పీ మురళీ నాయక్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను నా కొడకల్లారా మీ ఎంత చూస్తానన్నాడు. అతన్ని మేము కంప్యూటర్లో పెట్టుకొని ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని వదిలేసినా పోనీలే అని. నేనైతే అతను ఎక్కడున్నా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు సెక్యూరిటీగా వేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోయినా కూడా వేయాలి. బుద్ధి రావాలి ఇటువంటి ఎదవలకి. మేము అధికారంలో ఉన్నాము. మేము ఎవరికి చెప్పలేదు, ప్రతిపక్షాలకు పనులు చేయొద్దని చెప్పలా. ఫ్రీగా వచ్చి కూర్చొని ఎస్ఐలతో, సిఐలతో, ఎంఆర్ఓలతో, ఎంపీడీఓలతో మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. మరీ కొంతమంది అధికారులు అయితే పసుపు చీరలు కట్టుకుంటున్నారు, పసుపు చొక్కాలు వేసుకుంటున్నారు. అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అధికార పార్టీని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. ఎస్పీ గారిని కోరుతున్నా, కలెక్టర్ గారిని కోరుతున్నా, రూరల్ డిఎస్పీ గారంటే కూడా చాలా గౌరవం ఉంది మాకు. నిజాయితీగా వ్యవహరించండి, క్రమశిక్షణతో వ్యవహరించండి. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించొద్దు. నిజాయితీగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకోమని చెప్పి సలహా ఇస్తా ఉన్నాను. చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చేసావు నువ్వు? వాగ్దానాలు ఇచ్చేసావు. పెన్షన్స్ ఏమైపోయినాయి? కొత్త పెన్షన్స్ ఏమీ లేవు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్స్ ఇస్తానన్నావు. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ 1500 లెక్కన ఇస్తానన్నావు. ఏమీ లేదు. నిరుద్యోగ భృతి 3000 అన్నావు. అన్ని అబద్ధాలు చెప్పావు, మోసం చేశావు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చావు. ఈరోజు తండ్రి కొడుకులు దోచుకోవడమే తప్ప ప్రజలను పూర్తిగా వదిలేశారు. ఈ అంశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, మరి వేది మీద ఉన్నటువంటి అన్ని మండలాల కన్వీనర్లకు, పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, పాత్రికేయ సోదరులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు గౌరవ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలి. తప్పకుండా మనం అన్ని ఏదైతే స్థానిక సంస్థల షెడ్యూల్ రిలీజ్ కాగానే అటు మున్సిపాలిటీలు అయితేనేమి, ఇటు మండల పరిషత్తులు అయితేనేమి, పంచాయతీలు అయితేనేమి, ప్రతి ఒక్క దాంట్లో కూడా పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే కోవూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి కోవూరులో ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని ద్వారా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి మళ్ళీ ఒకసారి మనవి చేసుకుంటూ పార్టీ విధి విధానాలను కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే నియోజకవర్గంలో పెట్టేటువంటి సమావేశం అయితేనే 12 నుంచి 22 వరకు కూడా మండలాలు పెట్టే సమావేశం. మరి ముఖ్యంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మరి యువకులు ఉన్నారు, చాలా మంది యువకులు. తప్పకుండా మీరు ఈ యొక్క స్థానిక సంస్థలో పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయండి. ఎందుకంటే
స్థానికంగా ఉన్న నాయకులతో కలిసి మీరు యువత అవసరం కాబట్టి యువతకి ఈ ప్రభుత్వం అవన్నీ అబద్ధాలు చెప్పి ఏ ఒక్క యువకుడినైతేనేమి, విద్యార్థినైతేనేమి, మహిళనైతేనేమి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టండి. ఈ ప్రభుత్వంలో మీ ద్వారా ఈ ప్రభుత్వం మట్టి కల్పించాలంటే యువత ద్వారా కాబట్టి తప్పకుండా యువకులు ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు అయితేనేమి, అన్యాయాలు అయితేనేమి, అవినీతి అయితేనేమి ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో రేపు బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రజలు చూపబోతున్నారు. ఏది ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా, సూపర్ 6 అని ప్రతి ఒక్కటి మేము నెరవేర్చామని. ఏ ఒక్కటైనా సరే మీరు చెప్పిన పథకం 100కి 100% ఏమన్నా అమలుపరిచారా? అది మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పగలరా? ఏదైనా ఒక్కటైనా సరే ఫస్ట్ సంతకం పెట్టినటువంటి ఏదైతే మెగా డిఎస్సీ అన్నారో దాన్ని డగా డిఎస్సీగా మార్చి మరి ఎంతమంది మరి పరీక్ష రాసినటువంటి వాళ్ళకి నిరాశకు గురి చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం, కొనసాగేటువంటి అర్హత లేని ఈ యొక్క ప్రభుత్వం ఏది చెప్పినా మేము పెట్టినటువంటి అమ్మఒడి అయితే మీరు ఇచ్చినటువంటి తల్లికి వందనం కూడా 1 సంవత్సరం దాన్ని దాటేసి తర్వాత సంవత్సరం అయినా కానీ వాళ్ళకి ఫుల్ఫిల్గా ఇచ్చారంటే అది కూడా అరాకొరగా ఇచ్చిన పరిస్థితి మీది. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రైతు భరోసా అయితేనే మీరు అన్నటువంటి అన్నదాత సుఖీభావ అది కూడా 1 సంవత్సరం పక్కన పెట్టి దాన్ని కూడా రైతులకు అంతంత మాత్రం చేసినటువంటి కార్యక్రమం. మరి 18 సంవత్సరాల మహిళలకు అయితేనేమి, 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినటువంటి పెన్షన్లు అయితేనేమి, మరి అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి అన్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా ఉన్నటువంటి నాయకులు ప్రజల ముందు తీసుకెళ్ళాలి. ఏమి చేసింది ఈ ప్రభుత్వం అంటే మరి మహిళలు ముఖ్యంగా గ్రహిస్తారు. సిలిండర్లు అన్నారు, అవి ఎట్టమైనా అర్థం కావటంలే. మరి ఉచిత బస్సు అన్నారు, ఏ బస్సులో ఎంతమంది ఎక్కుతున్నారు? వాళ్ళు ఏమైనా దీనికోసం ఏమైనా సపరేట్ ఏమైనా బస్సు కొనేసేమని ఈ యొక్క పథకం స్టార్ట్ చేశారంటే అదేం స్టార్ట్ చేయలే. ఉన్న బస్సులోనే సర్దుకోమన్నారు కానీ దీనికి సపరేట్ వంటి గ్రాంట్ అనేది ఏమి సమకూర్చుకున్నానే దాంట్లో తిరగమని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం దగా ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళి మరి ప్రజలకి చెప్పి ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఎవరైనా సరే గ్రామాల్లో చర్చ తీసుకొచ్చి మరి మనకి ఏ రిజర్వేషన్ వచ్చినా ఎస్సీ ఎస్టీ ఎవరు, ఎస్సీ అయితే ఎవరు, బీసీ అయితే ఎవరు, ఓసీ అయితే ఎవరు, మహిళలు అయితే ఎవరు చర్చ ద్వారా అందరూ కూడా అప్పటికప్పటికి కాకుండా ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు జరిగేటువంటి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మీటింగ్లో కూడా అదొక అప్పటికే మన వాళ్ళు కొద్దిగా సిద్ధపడాలి. మరి ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రతి దాంట్లో పోటీకి సిద్ధంగా ఉండాలి. ఇటు మున్సిపాలిటీలు అయితేనేమి, అదేవిధంగా మండల పరిషత్ అయితేనేమి, గ్రామ పంచాయతీలు అయితేనే, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కదానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. తప్పకుండా ఏదైతే మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విధంగా ప్రజలు మన పక్కన ఉన్నారు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తాం. మరి ఈ యొక్క స్థానిక సమస్యల్లో ఏది అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా స్థానికంగా ఉన్న నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మంచి ఈ యొక్క నాయకత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలో తప్పకుండా ఉన్నటువంటి అన్ని స్థానాలకు పోటీ చేసి దిగ్విజయంగా విజయం సాధించి మరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితేనే ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అటు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చి తద్వారా రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా ఇదే బాటలో నడిచి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవడం ధ్యేయంగా ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డిని శాసనసభ్యులుగా చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మనందరూ ఇప్పటి నుంచి శ్రీకారం చుట్టాలని మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, పాత్రికేయ సోదరులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్. గుచ్చి నగర పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు ఈ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. అదే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ బ్యాలెట్ పేపర్తో గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ గారన్నా, ఎస్పీ గారన్నా, రూరల్ డిఎస్పీ గారన్నా, టౌన్ డిఎస్పీ గారన్నా మాకు గౌరవం ఉంది. కానీ మండల స్థాయిలో సర్కిల్ ఇన్స్పెక్టర్స్
ఎస్ఐలు, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీరెవరు కూడా పాల్గొనొద్దని మా నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. కేసులు పెడతాం, రకరకాలుగా బెదిరిస్తూ ఉన్నారు. ఎస్పీ గారికి, డిఎస్పీలకి మనవి చేస్తూ ఉన్నా, మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో చిత్తశుద్ధిగా, నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, రకరకాల కేసులు పెడతాం అనే బెదిరింపులు మొదలైనాయి కొన్ని మండలాల్లో. అందరూ అధికారులను కూడా నేను అనడం లేదు, కొంతమంది అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నేను మనవి చేసేది, అంత తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే ఆ సిఐల్ని, ఎస్ఐల్ని కాకి బట్టలు విప్పేసి పసుపు చొక్కాలు వేసుకోమని చెప్పండి, బాగుంటుంది. అంతే తప్ప ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోటీ చేయకూడదు అని బెదిరింపులకు బెదిరిస్తే ఇక్కడ ఎవ్వరు కూడా బెదిరే వాళ్ళు ఎవరు లేరు. మేము అధికారంలోకి వస్తున్నాం, ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తుంటారు, సప్త సముద్ర